అంటున్నాడు, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. దీన్ని ఎలా పడితే అలా యూజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ శరీరాన్ని, ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంది. అది మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉంది. చూడండి, ఆ మాట స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచాలే గాని పాడు చేసుకోకూడదు. శరీరాన్ని పాపానికి అప్పగించకూడదు. శరీరాన్ని హానికరంగా మార్చుకోకూడదు. నువ్వు జారత్వం చేస్తున్నంత కాలము నీ శరీరం హానికరంగా మారిపోతుంది. పాపానికి బానిసత్వంలోకి, పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. మరణం అనేది వస్తుంది, నరకానం పాలవుతావు. అది గుర్తించాలని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏమంటే, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది, అది నీది కాదని గుర్తించు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి.